అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం నుండి యువత ఎక్కువగా పోటీకి దిగటం జరిగింది. ఇండిపెండెంట్గా కానీ అసలు మెయిన్ క్యాండిడేట్లు కూడా యువత అయితే ముందుకు వస్తారు. అలాగే మన ముందుకు ఈ రోజున మన స్టూడియోకి మనోహర్ చింతపల్లి మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ మనోహర్ చింతపల్లి ఎవరంటే గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఇవ్వటం జరిగిందో అతనే మనోహర్ చింతపల్లి. అది ఇప్పుడు మారిపోయి విజిల్ గుర్తుకు మారింది. అయితే అతను యువకుడైన అతను ఎందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావాలనుకున్నాడు, ఇక్కడ మచిలీపట్నంలో ఏమి లోటు ఉందని ఇప్పుడు ఈయన వచ్చి భర్తీ చేయాలన్న ఆ ఉద్దేశం ఉందని ఎన్నో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, మచిలీపట్నం మీరు ఎందుకు శాసనసభ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా వేసిన నేను ఎందుకు రావాల్సి వచ్చిందనే క్వశ్చన్కి బందర్లో ముఖ్యంగా కొన్ని వారసత్వ పాలనలు అంటే ఇది కులాల మధ్య ఘర్షణలు, లేకపోతే రెండు కులాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, రెండు కుటుంబాలే బందర్ని గత 30 ఏళ్ళుగా శాసిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు 30 ఏళ్ళుగా ఇంకో ఫోర్స్ని రాకుండా ఇంకో వ్యక్తి బయటికి రాకోకుండా ఒక నియంత్రణ పాలన, ముఖ్యంగా ఓపెన్గా చెప్పాలంటే పేరు నాని కుటుంబం, వాళ్ళ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు కౌన్సిలర్ దగ్గర మొదలు పెట్టుకొని ఈరోజు తన మనవడైన మళ్ళీ ఇంకో పేర్ని కృష్ణమూర్తి దాకా 35 ఏళ్ళు 40 ఏళ్ళ రాజకీయంగా బందర్ని అంటిపెట్టుకొని ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఇప్పుడు బందర్ నుంచి బయటికి వెళ్ళి ఏదైనా బెజవాడ హైదరాబాద్ వెళ్తే మీరు ఏ ఊర్రా బాబు అని అంటే మాది మచిలీపట్నం అని చెప్తే మేము మచిలీపట్నమా మేము మురికిపట్నమా అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు అంత దారుణమైన వ్యవస్థ మన బందర్లో ఉంది. వీటన్నిటికి కారణం ఏమి అంటే ఖచ్చితంగా రెండు కుటుంబాల మధ్య పాలన జరుగుతుందన్న విషయం మనందరం గ్రహించాం. కానీ దాన్ని ముందు ఒక ఫోర్స్గా బయలుదేరితే తప్ప మనం అసలు ప్రశ్నించే గొంతు లేకపోతే మనం ఏదో ఉంటున్నాం, తింటున్నాం, ఓటు టయానికి వెళ్ళి ఓటేసి వస్తున్నాం అనే కానీ మనం చేయగలిగింది అసలు ముందు వీళ్ళే ఎందుకు ఉండాలి, ఒక సామాన్యుడు కూడా రాజకీయం చెయ్యొచ్చు అననే ఒక ఆలోచనతో నేను దిగడం జరిగిందన్న ఈసారి. అదే ఏదైతే ఈ రెండు కుటుంబాలే ఇది ఉండాలి, ఇంకో తరం వచ్చి డెవలప్ అవ్వాలి అని మీరు అంటున్నారు. కానీ ఈ రెండు కుటుంబాలు ఏమి డెవలప్ చేయలేదంటారా ఏంటి? ఏదో ఇక్కడ రెండు పరిశ్రమలు, ఏదో చిన్న డీమార్ట్ లాంటివో లేకపోతే చిన్న షాపింగ్ మాల్స్ తెస్తే డెవలప్మెంట్ కాదు. బందర్లో ఎంతమందికి ఉపాధి దొరికింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మొన్న ఏదో వాలంటరీ వ్యవస్థ తెచ్చాము లేదా సచివాలయం వ్యవస్థ తెచ్చామని చెప్తున్నారు. కానీ అసలు బందర్లో ఇప్పుడు ప్రస్తుతానికి 195,000 ఓటింగ్ ఉన్న బందర్లో యువకులు ప్రతి సంవత్సరం చదువుకొని బయట ఎంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు? వాళ్ళకి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ హైదరాబాదో బెంగళూరు చెన్నైయో వెళ్ళాల్సిన పరిస్థితే ఉంది తప్ప ఎటువంటి ఉపాధి ఇక్కడ లేదు. దాన్ని డెవలప్మెంట్ అంటారు. మనిషి ఆర్థికంగా ఎదగలేదు, ఉద్యోగపరంగా అవ్వలేదు, ఉపాధి దొరకట్లేదు, ఇక్కడి నుంచి వలసలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని అభివృద్ధి అని ఎట్లా అంటాం? అంటే ఏమంటారు, మనిషి ఆర్థిక వనరులు అన్నీ పెరగాలంటే ఏం చేస్తే పెరుగుతారంటారు? మనిషి ఆర్థిక వనరులు పెరగాలి అని అంటే ముందు ముఖ్యంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా కల్పించాలి. మన బందర్ పోర్టు ఏదో తీసుకొచ్చామని చెప్తున్నారు. అసలు బందర్ పోర్టు వల్ల ప్రస్తుతం ఉన్న యువతకి కానీ రేపు రాబోయే తరాలకు కానీ అసలు ఎటువంటి ఉపయోగం లేదనేది నా ఆలోచన. ఎందుకు ఉపయోగం లేదు అని అంటే ఇప్పుడు బందర్ పోర్టు పరిధిలో ఉన్న భూములు ఏ పేదవాడికి ఎకరం భూమి లేదు, ఒక అరెకరం భూమి లేదు, సెంటు భూమి లేదు. ఎటువంటి లేనోడికి రేపు పొద్దున ఆ పోర్టు నిర్మాణం జరిగితే అక్కడ ఉండేది లేబర్ పని తప్ప ఊడ్చుకునే పను, ఐసెత్తే పను, స్లేపర్ పనులు, టీలు ఇచ్చేది, కాఫీలు ఇచ్చేది, ఇదే బతుకు తప్ప పేదవాడిది తన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఎటువంటి అవకాశాలు లేనప్పుడు ఏదో 1,000 కోట్లు 5,000 కోట్లు పెట్టి మేము ప్రాజెక్ట్ తెచ్చామని చెప్తున్నారు. 5,000 కోట్ల ప్రాజెక్టు వల్ల బందరుకి ముఖ్యంగా స్థానికులకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి ఉపాధి దొరుకుద్ది? ఎవరో రేపు పొద్దున 100 కోట్లు పెట్టి ఇక్కడ పెట్టుబడి పెడతారు. దాంట్లో మన బతుకేంటి? మనం లేబర్ పనే చేయాలి, మనం కూలి పనే చేయాలి. రేపొద్దున అక్కడి నుంచి వచ్చే కమిషన్లు వీళ్ళే తీసుకుంటారు తప్ప పేదవాడికి ఎటువంటి ఉపయోగం లేని పోర్టుని ఇప్పుడు కట్టి చూపిస్తున్నారు.
పోర్టు నిజంగా పేదవాడికి ఉపయోగకరంగా ఉండాలి అని అంటే బందర్లో ముఖ్యంగా బందర్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ పేదవాడికి ఖచ్చితంగా 1 ఎకరం భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగాల్లో 50 నుంచి 70% స్థానికులకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధిలో చిన్న చిన్న పెట్టుబడి సాయం కింద ప్రభుత్వమే పెట్టుబడి పెట్టించి ఇక్కడ ఒక ఉపాధి కల్పించి బందర్ని స్థానికుల్ని ముందు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఎటువంటి అభివృద్ధి జరగకుండా చివరి నిమిషంలో వచ్చి పోటీ శంకుస్థాపనలు చేసి కొంత ఫండింగ్ ఏదో ఇచ్చి అద్దాల మేళలు కట్టినట్టు రంగురంగులుగా చూపించి ఏదో పోర్టు పనులు చేయండి. పోర్టు పనులు చూపిస్తాకి బస్సులు వేసి మరీ పంపిస్తున్నారు కదా. నాదొక ప్రశ్న, అక్కడ పనిచేసే వాళ్ళు బందరోళ్ళు ఎంతమంది ఉన్నారు? దాంట్లో కాంట్రాక్ట్ ఎవరికి ఉంది? లేబర్ పని ఎంతమందికి ఉంది? మనంతా టీలు ఇచ్చే దగ్గర, బాత్రూములు గడిగే దగ్గర, టిఫిన్లు అందించే దగ్గర, ఇటువంటి సెక్యూరిటీ దగ్గర ఇటువంటి పరిస్థితులే తప్ప మనకి ఒక గౌరవప్రదంగా ఇక్కడ ఎంతమంది చదువుకోవాలా, ఎంతమంది ఇంజనీర్లు లేరు, ఎంతమంది ఇంజనీర్లుగా అక్కడ పోర్టులో పనిచేస్తున్నారు, ఆ విషయం చెప్పరు. ఏదో 2 బస్సులు వేసి అక్కడికి వెళ్ళి చూడండి బందర్ ఎంత డెవలప్ అయిపోతుంది, ఒక పెద్ద దారి వేసేసాము అన్నట్టు చెప్తున్నారు, బెర్త్ వేసేసినట్టు చెప్తున్నారు. ఎటువంటి ఉపయోగం లేకుండా అది దాన్ని మేమేదో చేసేసామని ఒక బూచిలా చూపిస్తాం తప్ప ఎటువంటి లాభం లేదనేది నా పర్సనల్ ఒపీనియను. అదే నిజం. సరే, 2 కుటుంబాలు అంటున్నారు. పోర్టు అభివృద్ధి అంటే ఇక్కడ మన మచిలీపట్నంలో ప్రజలకి ఏమీ పెద్దగా ఉపయోగం లేదంటున్నారు. బందర్ ప్రజలకు ఉపాధి కలిగించే అవకాశం లేదంటున్నారు. అసలు ఏం చేస్తే ఇదంతా కరెక్ట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? అసలు ఫస్ట్ పాయింట్, రాజకీయంగా ఒక సామాన్యులు బయటికి రావాలన్న, యువత బయటికి రావాలి. ఇప్పుడు పేరు నాని కొడుకు ఎమ్మెల్యేగా టికెట్ వాళ్ళ నాన్న కింద మీద పడి టికెట్ తెచ్చుకున్నాడు. రేపొద్దున అతను గెలిచాడని అనుకుందాం మాటకి. రేపొద్దున 50 డివిజన్లో కార్పొరేటర్లు ఎవరవుతారన్నా? ప్రస్తుతం ఉన్న వాళ్ళే, లేదు వాళ్ళ వారసత్వాలే అవుతాయి. ఇంకా కొత్త తరం రాజకీయం ఎక్కడ వస్తుంది? మొదటి పంచాయతీలో ఎవరున్నారో వాళ్ళే వస్తారు. మళ్ళీ రాజకీయంగా ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. కొత్త తరం నాయకత్వాన్ని తీసుకొచ్చే ఎటువంటి ఆలోచన ఉండదు. ఒకవేళ ఉన్నా నువ్వు ఈ డివిజన్కి ఎంత పెడతావు, 10 పెడతావా, 50 పెడతావా అనే బేరసారాలే తప్ప ఒక సామాన్యుడు 0 బడ్జెట్ పాలిటిక్స్ చేసేంత ఇది బందర్ రాజకీయంలో ఉంటుందా? ముందు ఆ రాజకీయం ఉండాలి అని అంటే ముందు ఈ వారసత్వ రాజకీయాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం బందర్ ప్రజలు ఎంతైనా ఉంది. రెండోది, కడుపు కాలినోడికి తెలుస్తుంది బాధ ఏంటో. గోల్డెన్ స్పూన్తో పుట్టుకతో బంగారు స్పూన్తో తిన్నోడికి కడుపు ఆకలి ఏం తెలుస్తుంది? ఒక సామాన్యుడు రాజకీయంలోకి వస్తే అసలు పేద మధ్యతరగతి ఏమేమి అవసరాలు ఉన్నాయనేది అతనికే తెలుస్తుంది. అంతే తప్ప ఏదో ఫోటోల కోసం వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీ తాగి టిఫిన్ చేసి పక్కనోడి దాంట్లో చట్నీ ముంచుకొని తింటే అది డెవలప్మెంట్ అవ్వదు. అది పేద ప్రజల పట్ల ప్రేమ చూపిస్తున్నట్టు అవ్వదు. ముఖ్యంగా ఇక్కడ యువతకి ఉపాధి రావాలి అని అంటే ముందు రాజకీయంగా చాలా మార్పులు జరగాలి. ఆ మార్పులు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న యువతకి, చదువుకున్న యువతకు కానీ లేకపోతే నిరక్షరాస్యతలో ఉన్న యువతకు కానీ పెట్టుబడి సాయం కింద ఇక్కడ కొన్ని వ్యాపారాలు క్రియేట్ చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక చిన్న పరిశ్రమల కింద ఏర్పడవచ్చు. స్థానికులు, ఉద్యోగస్తులు ఉద్యోగం ఏదన్నా పోర్టు నిర్మాణంలో కానీ లేకపోతే ప్రతి దాంట్లో ఏదన్నా ఉద్యోగం కావాలి అని అంటే ముందు స్థానికులుగా ఒక ఎటువంటి కమిషన్లు లేకుండా ఒక 50 నుంచి 70% స్థానికులకి ఇచ్చే అవకాశాలు సామాన్యుడు వస్తే జరుగుతాయి. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు ప్రభుత్వం ఏర్పడితే రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఒక ఉద్యోగాన్ని 3 లక్షలని 5 లక్షలని ఇదే బేరసారాలే తప్ప ఒక సామాన్యుడు బతుకు తెరువు ఎట్లా? మళ్ళీ అదే 6,000కి పచారీ కొట్లో పనిచేయటం, మళ్ళీ 10,000కో చిన్న మాల్స్లో పనిచేయటం తప్ప అతను బతుకు తెరువు ఎప్పుడు మారుద్ది? ఇవాళ 10,000 జీతం వస్తే 20,000 ఖర్చులు ఉంటున్నాయి. అంటే అదనంగా ఇంకో 10,000 అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉందని అంటే 30 ఏళ్ళుగా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి దుస్థితి పట్టిందనేది నా అభిప్రాయం. మరి పేర్ని కృష్ణమూర్తి కొడుకు పేర్ని వెంకటరామయ్య కొడుకు పేర్ని కృష్ణమూర్తి ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళే చేశారు, వీళ్ళ వల్లనే ప్రాబ్లం అంటున్నారు. మరి ఇప్పుడు సామాన్యుడు వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్ ఖర్చులు కానీ
ప్రజలు నమ్మకాన్ని కానీ ఎలా చూరుకుంటారు? అసలు రాజకీయం చేయడానికి డబ్బులే అవసరం లేదంటాను నేను. ఇప్పుడు ఈరోజు జగన్ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు, 10,000 మందితో మేము మీటింగ్ పెట్టామని చెప్పుకుంటున్నారు. ఊరికే ఇచ్చారన్న జనం మనిషికి 300 ఇచ్చి, ఆటో ఇచ్చి, బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చి జనాన్ని అక్కడ నిలబెడితే కానీ 10,000 మంది కనపడదు. అలాంటి వ్యక్తులు అంటే ఎక్స్పెండిచర్ అప్పుడు ఎక్కువ అవుతుంది. నువ్వు సామాన్యుడు ఓటర్ మారాలి, నువ్వు 30 ఏళ్ళుగా తిరుగుతున్నావు కదా, నువ్వు 10,000 మందిని 3,300 ఇచ్చి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు అంత శాసించే స్థితిలో ఉండుంటే నువ్వు మాట ఒక పిలిపిస్తే పరిగెత్తుకు రావాలి జనం. నువ్వు అంత అభివృద్ధి చేస్తే, నువ్వు ఎటువంటి ఇది చేయలేదు కాబట్టి ఇవాళ నువ్వు ఓటుని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఓటుని జనాన్ని మందలుగా ఏది సాయంత్రం పూట శనివారం పూట కోళ్ల మందలను వేసుకొని కోళ్ళ వెళ్తాయి, లారీలు వెళ్తాయి, అట్ట లారీల్లో మన ట్రాక్టర్ల్లో ఆటోల్లో జనాన్ని అందరిని పోగేసి కోళ్ళు గొర్రెల కంటే దారుణమైన పరిస్థితుల్లో జనాన్ని పోగేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యుడికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంటే బయటికి రావాలంటే భయం, నలుగురితో తిరగాలంటే భయం, బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఖర్చులు ఉంటాయి, ప్రతి చిన్న విషయంలోనూ ఆలోచిస్తారు. కానీ అసలు ఓటుకి నోటు పంచాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు అభివృద్ధి చేయడానికి వచ్చావా, దోచుకోవడానికి పెట్టుబడి పెట్టి నువ్వు తర్వాత లాభం పొందడానికి వస్తున్నావా, లేకపోతే నువ్వు పేద ప్రజలకి సాయం చేయడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి వస్తున్నావా అనేది ప్రశ్న. దానికి వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా పెట్టుబడి కింద వ్యాపారం చేయాలి అని అనుకుంటే నువ్వు అనేక వ్యాపారాలు ఉన్నాయి. నువ్వు రాజకీయ వ్యాపారం ఎందుకు చేయటం? ఎంతమంది జీవితాలతో ఆడుకోవటం? ఇంతవరకు 3.5 కిలోమీటర్లు మించి బందర్ ఎక్స్పాండ్ అవ్వలేదని అంటే మీరు నిజంగా ఎంత అభివృద్ధి చేశారో మీ విజ్ఞతకే వదిలేస్తాను నేను. వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా అన్న. 3.5 కిలోమీటర్లు దాటి బందర్ ఎటు పెరగల. బందర్ డెవలప్ అవ్వాలి అని అంటే ఎక్స్పాండ్ ఎట్ అవ్వాలన్నా ఫెసిలిటీస్ ఎక్కువ అవ్వాలి. వెళ్ళి బీచ్ దగ్గర ఇస్తారా స్థలాలు? ఇది డెవలప్మెంట్ అంటారా? కానీ ఖచ్చితంగా అది డెవలప్మెంట్ కాదు. దీనికి ఆల్టర్నేటివ్ సామాన్యుడు రాజకీయాలు చేసే క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొని డబ్బులే ప్రధానం కాకుండా మార్పే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది అన్న రాబోయే రోజుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.